హాయ్ హలో అందరూ నమస్తే. మెగాస్టార్ చిరంజీవి గారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు 26వ తారీఖున ఒక కంప్లైంట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా కొన్ని అకౌంట్లు, ఆ అకౌంట్లలో తనను కించపరుస్తూ, అవమానపరుస్తూ, అసభ్య పదజాలాన్ని వాడుతూ మరి పోస్ట్ పెడతా ఉన్నారు. ఈ అకౌంట్ల వెనుక ఉన్నది ఎవరు, ఆ పోస్ట్ ఎందుకు పెడుతున్నారు అనే దానికి సంబంధించి విచారణ చేసి వారిపైన కేసు పెట్టాలని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ అకౌంట్లు ఏ పేర్లతో ఉన్నాయి, ఏమని చిరంజీవి గారిని ఉద్దేశించి పోస్ట్ చేశారనేటువంటి వివరాలు కనుక మనం చూస్తే, ఇక్కడ చౌదరి దయా 11 దయా చౌదరి అని పిలుస్తారంట. ఈ ఖాతా టీడీపీ పార్టీకి సపోర్ట్ చేసేటువంటి ఖాతా. సో అందులో చిరంజీవి గారిని ఉద్దేశించి పలు రకాల అసభ్యమైనటువంటి పదజాలాన్ని వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. అంటే చిరంజీవి గారు కంప్లైంట్ ఇచ్చిన వాటిలోని అంశాలే మీకు చెప్తా ఉన్నాయి. ఇక్కడ పోస్ట్లో సొల్లు అంటే ఇక్కడ దేభాష వాడారు, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. సొల్లు చెప్పడానికి నేనేమైనా చిరంజీవిని ఏంట్రా హూక, అర్థమైంది కదా. ఆ రకంగా చిరంజీవిని ఉద్దేశించి ఒక పోస్టు, ఆ తర్వాత చిరంజీవికి సంబంధించినటువంటి ఒక వీడియో పెడుతూ, అది అక్టోబర్ 22వ తారీఖున 2025లో పోస్ట్ చేశారంట. ఆ వీడియో పెడుతూ ఇక్కడ జీలో దమ్మున్న ఎవడైనా చూడొచ్చు అంటే డైరెక్ట్ అక్కడ వాడారు. నేను జీ అని చెప్తా ఉన్నా మీకు, మనం ఆ భాష మనం చెప్పలేం కదా. సో అక్కడ జీలో దమ్మున్నాడు ఎవడైనా చూడొచ్చు అంట. మరి చిరంజీవిని దుర్భాషలు ఆడుతూ ఆ రకంగా పోస్ట్ పెట్టడం జరిగింది. మరొక పోస్ట్లో ఇక్కడ చిరంజీవి గారిని అహంకారి అని, ఎక్స్ కార్పొరేటర్తో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపించారు. ఇది జూన్ 2న 2025లో పోస్ట్ పెట్టారు. అదే దయా చౌదరి దాంట్లోనే పెట్టారు. ఇంకో పోస్ట్ ఏంటంటే ఇక్కడ మేబీ యూ గైస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ చిరంజీవి విత్ ఖైదీ నెంబర్ 150 స్కామ్. చిరంజీవి గారి సినిమా స్కామ్ అని ప్రేరణ తీసుకున్నారని వ్యంగ్యంగా పోస్ట్ చేశారు ఆగస్టు 7న. సో ఇది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరొకటి మంగళగిరి గంజి చిరంజీవి 2014లోనే 12 ఓట్లు మీరు రుద్దడం ఆపండి, ఇక్కడ చిరంజీవి గారు 12 ఓట్లతో ఓడిపోయారు అని చెప్పి అవమానకరంగా పెట్టినటువంటి పోస్ట్ అది ఆగస్టు 10న పెట్టారు. ఇంకా పలు పోస్టులో చిరంజీవి నాయుడు అని పేర్కొని ఆయన వ్యక్తిగత జీవితం గురించి నెగిటివ్గా కామెంట్స్, అది ఆగస్టు 14న. చిరంజీవి నాయుడు అని తెలుసుగా అందరికీ అని ఒక పోస్టు, దాంట్లో వేరు రకాలుగా కించపరుస్తూ మాట్లాడడం. అదేవిధంగా ప్రణీత్ బల్లా ఖాతా నుండి ద రియల్ ఫేస్ ఆఫ్ చిరంజీవి, ఎప్పుడు చూసినా ఏదో ఒక వివాదం, సొంత తమ్ముడు ఎదుగుతుంటే జీర్ణించుకోలేకపోవడం, ఇక్కడ చిరంజీవి గారిని క్లౌన్ ఎమోజిస్తో అవమానించారు మరియు వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అక్టోబర్ 1న 2025ని ఈ పోస్ట్ పెట్టారు. అంటే అదేవిధంగా యాక్చువల్ ప్లస్ ఖాతా నుండి వెరీ అబ్యూజ్ స్టేట్మెంట్ ఆన్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఇది ఇతరుల అబ్యూస్ను హైలైట్ చేస్తూ సజ్జనార్కు ట్యాగ్ చేశారు. అక్టోబర్ 25న ఇది పెట్టడం జరిగింది. ఇక్కడ అనేక రకాల పదాలను వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ లా కొడక అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా జీలో దమ్మున్న, అహంకారి, స్కామ్, గంజి చిరంజీవి, క్లౌన్, ఇట్లాంటి అవమానకరమైనటువంటి విషయాలన్నీ కూడా మరి ఇక్కడ ఇందులో ఉన్నాయని చెప్పి, సో మరి ఈ రకమైన పోస్ట్ పెడుతున్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి విచారణ చేసి వాళ్ళెవరు, ఈ ఖాతాల వెనక ఉన్నది ఎవరు విచారణ చేసి కేసు పెట్టాలని చెప్పి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి చిరంజీవి గారు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే, ఇప్పటికే కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య గొడవ జరుగుతూ ఉంటే కూటమేమో అలాంటిది ఏమీ లేదు, వైసీపీ పార్టీ మరి ఎదురు చూస్తూ ఉన్నట్టుంది 2 సామాజిక వర్గాల మధ్య గొడవ జరగడానికి అని చెప్పి వాళ్ళు ఏదో కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పోస్టు పెట్టింది ఎవరు? చౌదరి సామాజిక వర్గం, అంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పోస్ట్ పెట్టారు. దయా 11 నుంచి పోస్ట్ చేయడం జరిగింది. అందులో చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. సో ఇక్కడ కమ్మ కాపు, చిరంజీవి కాపు, సో ఆటోమేటిక్గా మరి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్టుగా, వారు జరుగుతున్నట్టుగా మరి దానికి సంబంధించిన ఒక చర్చ జరుగుతోంది. మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే, మరొక అకౌంట్ నుంచి చిరంజీవి ఎప్పుడు వివాదమే చిరంజీవిది, సొంత తమ్ముడు ఎదుగుతుంటే కూడా ఓర్వలేని వాడు చిరంజీవి అని అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులే పెట్టినట్టుగా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులే చిరంజీవిని ఉద్దేశించి పెట్టారని చెప్పి. మొన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని ఉద్దేశించి అంత దారుణంగా మాట్లాడితే కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించి ఎక్కడ కూడా మాట్లాడలేదు, ప్రశ్నించలేదు. ఈయననే కాకుండా మరి జనసేన పార్టీకి సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, ఎక్కడ కానీ ఎవరు కానీ ఏమీ మాట్లాడలేదు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడి ఉంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అవమానించారని పవన్ కళ్యాణ్ చెప్పగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులు ఓ రేంజ్లో భూగోళం బద్దలయ్యే విధంగా స్పందించారు. మరి బాలకృష్ణ అంత మాట్లాడితే కూడా ఎందుకు స్పందించలేదు? పవన్ కళ్యాణ్కి ఎందుకు జ్వరం వచ్చింది, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాలంటే దాని మీద అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ రకంగా వాళ్ళు సైలెంట్గా ఉండడం,
ఈ రకంగా ఇక్కడ ఒక అకౌంట్ నుంచి తమ్ముడు ఎదుగుతుంటే ఓరలేడి అని అంటుండ వెనుక మరి ఈ పోస్ట్ వెనుక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారనేటువంటి అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే మన చిరంజీవి గారు ఒక లెటర్ రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి నన్నేం అవమానించలేదు, మంచిగానే రిసీవ్ చేసుకున్నారని చెప్పిన తర్వాత వీళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోయింది. ఎవరిది? జన సైనికులది. అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి పాజిటివ్గా ఎవరు మాట్లాడినా కూడా మరి వాళ్ళు దుర్మార్గులు అవుతారు, రాక్షసులు అవుతారు, సైకోలు అవుతారు, ఇక రకరకాల పేర్లు పెట్టేస్తారు ఇందులో పెట్టినట్టు, చిరంజీవి గారు కంప్లైంట్ ఇచ్చినట్టు. సో ఆ రకంగా తయారైపోయినారు అన్నమాట వాళ్ళు. అందుకే వారిని జన సైనికులు కాదు, జన సైకోలు అని చెప్పి కొంతమంది పిలుస్తూ ఉంటారు. అందరూ లేరనుకోండి, కొంతమంది ఆ రకంగా తయారయ్యారు అందులో. మరి పెద్ద ఎగ్జాంపుల్ ఇదే. సో మరి ఇంత దారుణంగా పోస్టులు పెడతా ఉంటే మరి ఎవరు కూడా స్పందించరు. మరి వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారేమో సోషల్ మీడియా వేదికగా ఎవరైనా తప్పుడు పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తామంటారు. మరి ఇవేంటివి? లాస్ట్గా చిరంజీవి గారికి కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది కదా. మరి అధికారంలో మీరే ఉన్నారు కదా, మీ సొంత అన్నపైనే కంప్లైంట్, మీ సొంత అన్నపైనే అసభ్యంగా పోస్టులు పెడతా ఉన్నారు కదా. మనకు పౌరుషం రాదా, రోషం లేదా? అరెస్ట్ చేయరా వాళ్ళని? చెయ్యం. ఎందుకంటే అరెస్టులు చేసి ఇది చేస్తే కనుక చంద్రబాబు గారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సైలెంట్. అది పరిస్థితి. సో మరి చూడాలి, చిరంజీవి గారు అయితే కంప్లైంట్ ఇచ్చారు, మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, దీని వెనక ఎవరున్నారనేది బయటకు వస్తుందా లేదా, మరి ఇది మరుగున ఓడిపోతుందా, ఏమైనా రాజు కుదురుస్తారా, రానున్న రోజులు తేలుతుంది.